భూమిపై పడి కళ్ళు తెరవగానే అమ్మ స్తన్యం గ్రోలుతున్న నాకు అమ్మ ప్రక్కన నిలబడ్డ నాన్న విలన్లా కనిపించాడు. అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంటే మాసిన గడ్డంతో చిరిగిన గుడ్డలతో అమ్మ ప్రక్కన కూర్చున్న నాన్న విలన్లానే కనిపించాడు. అమ్మ చంక సింహాసనం ఎత్తుచాలక నాన్న భుజాలపై ఎక్కించుకొని ప్రపంచాన్ని చూపించినప్పుడు చింపిరి జుట్టుతో నాన్న విలన్లానే కనిపించాడు. తన కాళ్లకు చెప్పులు లేకున్నా నా బుల్లి కాళ్లకు బూట్లు వేసి రాళ్లలో ముళ్ళ దారుల్లో నడుస్తూ దారి చూపిస్తున్న నాన్న ఇంకా విలన్లానే కనిపించాడు. పంటి బిగువున బాధను అదిమిపట్టి కంటి రెప్పల మాటున కన్నీటిని దాచిపెట్టి నే త్రాగిన స్తన్యంలో తిన్న గోరు ముద్దల్లో నాన్న చెమట నిండినదని తెలిసే వరకే సమయం మించిపోయింది. నాన్న, నీ ఉన్నంతవరకే అమ్మకైనా నాకైనా ధీమా. జీవితాన్ని కుటుంబంకై దారపోసి గుర్తింపు కోరని నా నిజమైన హీరో నువ్వే నాన్న. జై హింద్.